brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏ దేశమెగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చెన్నై ఐఐటి కాన్క్లేవ్ కు వెళ్లారు సీఎం చంద్రబాబు. అక్కడ మన తెలుగు విద్యార్థులను చూసి సంబరపడిపోయారు. తెలుగులో ప్రసంగించి వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచారు చంద్రబాబు. తెలుగువాడిగా తాను ఎంతగానో గర్విస్తున్నాను అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చాలా సంతోషం, మీరందరూ ఇక్కడే ఉన్నారు. మీరు ఏ కాలేజీ పోయినా మీరే కనపడొస్తున్నారు, ఏ దేశానికి పోయినా మీరే కనపడొస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు. అందరిలే కల్లా మీలో ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. నేను చెన్నైలో ఏ యూనివర్సిటీ పోయినా సగం మంది తెలుగు స్టూడెంట్సే ఉన్నారు. It's a great experience. I am proud to be Indian. అదే సమయంలో నేను గర్వపడుతున్న తెలుగువాడుగా. అప్పట్లో ఐటీ, ఇప్పుడు ఏఐ అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఐఐటి మద్రాస్ కాన్క్లేవ్ హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు భారతీయులు అంటేనే సంపద సృష్టికర్తలు అన్నారు. 1995లో ఐటీ గురించి మాట్లాడానని ఇప్పుడు ఏఐ గురించి చెప్తున్నారు అన్నారు. సిలికాన్ వ్యాలీ తరహాలో ఏపీలో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఏపీ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరుగుతుంది అన్నారు సీఎం చంద్రబాబు. 95లో ఐటీ మాట్లాడా, 2025లో ఏఐ మాట్లాడుతున్నా. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీగా సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాం. మీరు ఏవైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేయండి. నా ఆశంతా మీ మీదనే, నా కాన్ఫిడెన్స్ కూడా మీ మీదనే. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. అక్కడ ఉండే వాళ్ళ ఆదాయం 55 లక్షలైతే వేరే రాష్ట్రాల్లో ఉండే క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, వేరే దేశాల్లో ఉండే మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించడం కాకుండా మళ్ళీ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి డెవలప్ చేసే పరిస్థితి రావాలి.